ఆరోగ్య అభిలాషులారా మీ అందరికీ ఈ యొక్క 25వ ఆక్యుప్రెషర్ క్లాస్లోకి స్వాగతం సుస్వాగతం. మరి ఈ యొక్క 25వ క్లాసులో ముఖ్యంగా మనం ఒక అద్భుతమైనటువంటి ఆక్యుప్రెషర్ చికిత్స విధానం గురించి తెలుసుకోబోతున్నాము. మరి ఇందులో భాగంగా ఈరోజు మనము ప్రత్యేకంగా స్త్రీల సమస్యలు, లేడీస్ ప్రాబ్లమ్స్ గురించి మనం చెప్పుకోబోతున్నాము. ఈ యొక్క ప్రోగ్రామ్ని మనము ఒక క్లాసులో క్లుప్తంగా ఇవ్వలేము కాబట్టి దీన్ని 3 నుంచి 5 క్లాసులుగా డివైడ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనం గమనించినట్లయితే ప్రకృతిలో పురుషుని కంటే స్త్రీకి ప్రత్యేక స్థానము ఇవ్వబడ్డది. పైగా భగవంతుడు స్త్రీకి తల్లి అయ్యేటటువంటి ఒక అదనపు బాధ్యతను కూడా ఇవ్వడం జరిగింది. మరి స్త్రీలు నిత్యము బ్రతికినంత కాలము మరి ఆరోగ్యంగా ఉండాలి అంటే వాళ్ళు తప్పనిసరిగా కొన్ని రకాల విధి విధానాలను వాళ్ళు ఖచ్చితంగా పాటించవలసిన అవసరము ఎంతైనా ఉంది. అందులో ముఖ్యంగా ఈ యొక్క స్త్రీలు ప్రత్యేకంగా ఎందుకు అనంటే ఇప్పుడు 8 నుంచి 10 సంవత్సరాలకే ఈ యొక్క మెనో అంటే పీరియడ్స్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క 10 సంవత్సరాల నుండి మరి 45 సంవత్సరాల వరకు మరి వారి జీవితంలో వచ్చేటటువంటి అనేక సమస్యలు వాళ్ళు ఎదుర్కోవడానికి ఈ యొక్క ఆక్యుప్రెషర్ విధానము చాలా చక్కగా వారికి సహాయం చేస్తూ ఉంది. మరి ముఖ్యంగా మరి స్త్రీలలో మనం గమనించినట్లయితే సర్వసాధారణంగా వచ్చేటటువంటి సమస్యలలో వాళ్ళకి ముఖ్యంగా నరాల ఒత్తిడి, విఫలత్వము, హిస్టీరియా, పిరికితనము, జడత్వము, తర్వాత ఈ యొక్క హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ మొదలగునవి మరి వాటి నుంచి రక్షించుకోవడానికి స్త్రీలకి ఈ యొక్క చికిత్సా విధానము ఎంతగానో ఉపయోగపడుతూ ఉంది. మరి ముఖ్యంగా మరి స్త్రీల యొక్క సమస్యలు ఎందుకు వస్తున్నాయి? హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని మనం గుర్తించాలి. అంటే ఏంటి? ఋతు సమస్యలు, పీరియడ్స్లో వాళ్ళకు వచ్చేటటువంటి సమస్యలు. అండ్ రెండవది విస్తారమైనటువంటి అంటే ఎక్సెస్ మెన్సులేషన్ జరుగుతూ ఉంది. మరి మూడవది వైట్ డిశ్చార్జ్ లుకేరియా కూడా వాళ్ళకి జరగడం జరుగుతూ ఉంది. నాలుగవది మెనోపాస్ దశ, ఆగిపోయేటటువంటి దశ రావడము. మరి ఐదవది సంతాన లోపాలు, హ్యావింగ్ నో చిల్డ్రన్. తర్వాత ఆరవది గర్భ సంచి తొలగించుట, దట్ ఈస్ ఏ రిమూవల్ ఆఫ్ యూట్రస్. ఈ విధంగా స్త్రీలలో వారి జీవిత కాలము ఇలాంటి సమస్యలు వాళ్ళు ఎదుర్కోవడము జరుగుతూ ఉంది. మరి ఈ సమస్యలు ఎదుర్కోవడం గల కారణాలు ఏంటి అని మనం గమనించినట్లయితే ముఖ్యంగా ఈస్ట్రోజన్ హార్మోన్స్ తగ్గిపోవడము దీనికి ప్రధాన కారణమని మనకి ఈ యొక్క పూర్వకాలం నుంచి మరియు ఈ కాలంలో కూడా సైంటిస్టులు వారి యొక్క రీసెర్చ్ ద్వారా మరి గైనకాలజీ డాక్టర్లు ఈ విషయాల మీద ఎంతో మంది మాట్లాడి నిర్ధారణ చేయడము జరిగింది. మరి ఈస్ట్రోజన్ హార్మోన్స్ తగ్గడానికి గల కారణాలు ఏంటి? ఇక్కడ మనం గమనించినట్లయితే ద కాజెస్ ఫర్ ద ల్యాక్ ఆఫ్ ఆర్ బికమింగ్ లెస్ ఆఫ్ ఈస్ట్రోజన్ ఇన్ ద బాడీ. ఫస్ట్ థింగ్ ఏంటంటే మానసికమైన ఒత్తిడి. స్త్రీలలో కామన్గా వారి యొక్క రోజువారీ పనుల నిమిత్తం కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, అనేక రకాల పనుల భారం చేత, వర్క్ లోడ్ ఎక్కువ అవ్వడం చేత ఈ యొక్క మానసికమైనటువంటి ఒత్తిడి ఎక్కువగా కావడం జరుగుతూ ఉంది. మరి రెండవది వారి జీవితంలో మంచి పోషకాలు కలిగినటువంటి ఆహారం తీసుకోలేకపోవడం. మరి మూడవది వాళ్ళు ఓవర్ వెయిట్ రావడం వలన అధిక బరువు ఎవరిలో అయితే ఎక్కువగా ఉంటుందో ఈ యొక్క ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గడానికి కారణం అవుతా ఉంది. అదేవిధంగా లైఫ్ స్టైల్, వారి యొక్క జీవన విధానాలు, ఏ విధంగా జీవించాలి, ఎలా తినాలి, ఎలా పడుకోవాలి, ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కూడాను ఈ ఈస్ట్రోజన్ హార్మోన్స్ తగ్గడానికి కారణం అవుతా ఉంది. మరి అదేవిధంగా సమయానికి నిద్ర లేకపోవడం వలన ఇలా అనేక రకాల సమస్య వలన ఈస్ట్రోజన్ హార్మోను తగ్గడానికి అవకాశం ఉంది. మరి ఈస్ట్రోజన్ తగ్గింది అని ఈ యొక్క స్త్రీలు, లేడీస్ ఎలా గుర్తించాలి? ఒకవేళ మీ లైఫ్లో గనక ఈస్ట్రోజన్ తగ్గిందని తెలుసుకోవాలి అని అంటే కొన్ని రకాల సంఘటనలు మీ జీవితంలో మీరు గుర్తించడానికి ప్రయత్నం చేయండి. ఏమిటా సంఘటనలు ఇప్పుడు చెప్పుకుందాం. మొదటిది ఇర్రెగ్యులర్ పీరియడ్స్. ఎవరైతే వాళ్ళ యొక్క పీరియడ్స్ టైంలో ఇర్రెగ్యులర్ అంటే సమయానుకూలంగా పీరియడ్స్ ఎవరికైతే రావో
వారిలో ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిందని మీరు గుర్తించాలి. రెండవది ఓవర్ బ్లీడింగ్, పీరియడ్స్ మెన్సెన్స్ రావాల్సినటువంటి రోజులు అంటే 3 days 5 days రావాల్సినటువంటి దినాల కంటే ఎక్సెస్ రావడం కానీ లేదా తక్కువ రావడం కానీ జరిగినట్లయితే వారిలో ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిందని గుర్తించాలి. మరి ఇంకా కొంతమంది న్యూలీ మ్యారీడ్ కపుల్స్ లో కొంతమంది ఈ యొక్క ఫోలిక్ అండాలు సరిగా విడుదల కావు, దాని వలన సంతాన సమస్యలు ఎక్కువగా రావడము జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఆరోగ్య అభిలాషలారా ఈ లక్షణాలు గనక వారిలో కనిపించినట్లయితే వారు చాలా కాలం పిల్లల కోసం ప్రయత్నం చేసినప్పటికీ కూడాను వారిలో పిల్లలు కలగడానికి కారణము ఈస్ట్రోజన్ యొక్క లోపము. మరి నాలుగోది మనం గమనించినట్లయితే ఈ యొక్క స్కిన్ డ్రైనెస్, స్త్రీలలో ముఖ్యంగా స్కిన్ డ్రై అయిపోవడం, పాలిపోవడం జరుగుతూ ఉంటుంది. దీన్ని బట్టి ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిందని గుర్తించాలి. మరి అదేవిధంగా చాలా మందిలో యోని భాగంలో ఈ యొక్క ముఖ్యంగా లేడీస్లో వచ్చేటటువంటి అనేక రకాల సమస్యల్లో డ్రైనెస్ రావడం అన్నమాట. యోనిలో డ్రైనెస్ అంటే అక్కడ ఉన్నటువంటి మంచి బ్యాక్టీరియాని అది కోల్పోవడం జరుగుతుంది. దానివల్ల ఏం జరుగుతుంది, వాళ్ళకి స్త్రీలలో ముఖ్యంగా యోని భాగంలో దురదలు రావడం, మంటలు రావడం, ఇరిటేషన్ రావడం జరుగుతూ ఉంటుంది. తర్వాత స్త్రీలలో ముఖ్యంగా 6వ ఇంపార్టెంట్ పాయింట్, స్త్రీలలో లైంగిక వాంఛ తగ్గడానికి ఇది ఈస్ట్రోజన్ లోపమని మీరు గుర్తించాలి. 7వ ఇంపార్టెంట్ పాయింట్, స్త్రీలలో ముఖ్యంగా ఛాతీ భాగంలో రొమ్ములో గడ్డలు, అది ముఖ్యంగా నార్మల్ గడ్డలు కానీ లేదంటే క్యాన్సర్ గడ్డలు కానీ ఇవన్నీ కూడా రావడానికి గల కారణాలు ఈ యొక్క ఈస్ట్రోజన్ హార్మోన్ ఎప్పుడైతే తగ్గుతూ ఉందో అప్పుడు ఈ యొక్క క్యాన్సర్ గడ్డలు రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా 8వది వచ్చేసి అలసట ఎక్కువగా ఉండడం, రోజంతా వారు పని చేస్తూనే అలసిపోతూ ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళు అలసిపోతూ ఉంటారో ఆటోమేటిక్గా దాని యొక్క అర్థం ఏమిటి అని అంటే వారిలో ఈ యొక్క ఈస్ట్రోజన్ తగ్గినప్పుడు అలసట అనేది ఎక్కువగా అవుతూ ఉంది. మరి 9వ ఇంపార్టెంట్ పాయింట్, మానసిక సంబంధమైన సమస్యలు వాళ్ళు ఎదుర్కోవడం, అంటే నిద్ర పట్టకపోవడం, పనులు సరిగా చేయలేకపోవడం, అర్థం సరిగా చేసుకోలేకపోవడం వలన కూడాను ఈ యొక్క ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిందని వాళ్ళు గుర్తించాలి. మరి 10వ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి కొంతమంది స్త్రీలలో వారి శరీరం బాగా వేడి తత్వము రావడము, తర్వాత రాత్రి వేళలో చెమటలు రావడం, నిద్ర పట్టకపోవడం కూడా ఈ యొక్క ఈస్ట్రోజన్ తగ్గింది అని వాళ్ళు గుర్తించాలి. మరి 11వ ఇంపార్టెంట్ పాయింట్, ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్స్, అంటే పీరియడ్స్ ముందే ఒక 2 రోజులు 3 రోజుల ముందే పీరియడ్స్ వస్తాయి అనగా వారిలో ఒక రకమైనటువంటి భయము, వారిలో ఒక రకమైనటువంటి జ్వరము, తర్వాత నొప్పులు, అందులో పొత్తి కడుపు కావచ్చు, తలనొప్పి కావచ్చు, కొంతమందిలో నడువు నొప్పి, ఈ విధంగా రకరకాల ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్స్ కనిపిస్తూ ఉంటాయి. అంటే దీనికి అర్థము వారిలో ఈ యొక్క సిండ్రోమ్ తగ్గిందని, వాళ్ళు ఈస్ట్రోజన్ తగ్గిందని వాళ్ళు గుర్తించాలి. మీరు అందరూ కూడాను తగిన చర్యలు తీసుకొని ఈ చర్యల ద్వారా రాబోయేటటువంటి రోజులలో ఇటువంటి సమస్యల నుంచి బయటపడి మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. మరి వీటికి రెమెడీస్ మనం గమనించినట్లయితే ముఖ్యంగా నేను 3 విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను. ఒకటి, ప్రతి స్త్రీ కూడాను ఎవరైతే ఈ యొక్క మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అవుతున్నటువంటి ప్రతి స్త్రీ కూడా 8 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, తర్వాత అప్ టు 45-50 years వరకు ఎవరైతే స్త్రీలు ఉంటారో వారందరికీ కూడాను తెలుసుకోవాల్సిన విషయంలో మొట్టమొదటిది ఆక్యుప్రెషర్ చికిత్సా విధానము మీ అందరికీ తెలిసి ఉండాలి. మీకు, మీ పిల్లలకి ప్రతి ఒక్కరు తెలుసుకుండాలి. ప్రతి స్కూల్లోనూ, ప్రతి కాలేజీలోనూ, ప్రతి చోటను ఈ యొక్క విషయాలు మీరు తెలియజేయాలి. రెండవది వచ్చేసి మీరు సరైనటువంటి పోషకాలు కలిగినటువంటి మంచి ఆహారము, అంటే ఫ్రూట్ జ్యూసెస్, వెజిటేబుల్ జ్యూసెస్, గ్రీన్ జ్యూసెస్ లాంటివి రెగ్యులర్గా మీ యొక్క ఆహారంలో రెగ్యులర్గా మీరు తీసుకోవాలి. తర్వాత 3వది వచ్చేసి ఫిజికల్ ఎక్సర్సైజ్. ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది చాలా చాలా అవసరము. మీరు చిన్నపిల్లలు అయితే కనుక ప్రతిరోజు శారీరక వ్యాయామంతో పాటుగా కొన్ని రకాల ఆటలు రెగ్యులర్గా ఆడండి. ఒకవేళ మీరు స్కూల్ టీచర్ కానీ, ప్రిన్సిపల్ కానీ, కాలేజ్ ప్రిన్సిపల్ కానీ టీచర్స్ అయి ఉంటే కనుక మీ పిల్లలకి మీ చదువులు, వారి యొక్క చదువుతో పాటుగా కంపల్సరీ వారికి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇవ్వండి. ఇచ్చినట్లయితే వారి శరీరంలో ఈ యొక్క
జరుగుతున్నటువంటి యొక్క ఇంబ్యాలెన్సెస్ నుంచి వాళ్ళు బ్యాలెన్స్కి వచ్చి వాళ్ళు బ్రతికినంత కాలము ఆరోగ్యంగా ఉంటారు. అదేవిధంగా ఆరోగ్య అభిలాషులారా, మరి ఈ క్లాసులో భాగంగా ఈ రోజు మనము ఆక్యుప్రెషర్ పాయింట్స్ ని గుర్తించి వాటికి చక్కటి చికిత్స చేస్తూ మన స్త్రీలను ఆరోగ్యంగా ఉండడానికి మనందరం కూడాను సహాయపడదాము. మీరందరూ కూడాను స్త్రీలు ఈ యొక్క ఆక్యుప్రెషర్ పాయింట్స్ నేర్చుకోండి. మరి ముఖ్యంగా మనం గుర్తించినట్లయితే ఫస్ట్ గా పాయింట్స్ మనం గుర్తించుదాము. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, మొత్తం ఇక్కడ మనము 6 పాయింట్స్ ఇక్కడ మనం లోడ్ చేయండి. ఇక్కడ మనం గమనించినట్లయితే మెయిన్ పాయింట్స్ ఇది వచ్చేసి ఇక్కడ ఇది వస్తి గ్రంథి, నెక్స్ట్ వచ్చేసి శ్రీలింగము, తర్వాత భగము, నెక్స్ట్ మనం ఇక్కడ వచ్చేసరికి గర్భాశయము, తర్వాత వృషణాలు, బీజకోశాలు. సో ఈ 6 పాయింట్స్ ని 2 చేతులకి మనం గుర్తించాలి. గుర్తించి ప్రతి దినము ఈ పాయింట్స్ ని మనం కంపల్సరీ ఎవరైతే ముఖ్యంగా ఈ యొక్క స్త్రీల సమస్యలతోటి బాధపడుతున్నారో వారందరికీ కూడాను ఈ పాయింట్స్ ఆక్యుప్రెషర్ చేయాలి. ఆక్యుప్రెషర్ చేసే విధానము ఎక్కడైతే మనం లొకేట్ చేస్తామో అక్కడ ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్. అదేవిధంగా ఈ చేతి కూడాను ప్రతి పాయింట్ లోనూ 2 నిమిషాలు కంపల్సరీ చేయవలసిన అవసరము ఉన్నది. ప్రతి పాయింట్ లోనూ 2 నిమిషాలు ఆక్యుప్రెషర్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 6:30 అంటే ఉదయం పూట ఒక అర్ధ గంట, సాయంత్రం పూట ఒక అర్ధ గంట కంపల్సరీ మనము ఈ యొక్క ఆక్యుప్రెషర్ పాయింట్స్ టైం కేటాయించినట్లయితే మీకు కలిగినటువంటి యొక్క రుగ్మతల నుంచి సమస్యల నుంచి మీరు అందరూ కూడా బయటపడతారు. సో కాబట్టి ఆరోగ్య అభిలాషులారా, ముఖ్యంగా స్త్రీలారా, మీరు అందరూ కూడాను ప్లీజ్ ఫాలో all the instructions which are given and wish you and be happy and wish you good health and all the best. Thank you.